ఫ్రెండ్స్, డిస్టెన్స్ టైం గ్రాఫ్స్ని ఈజీగా అర్థం చేసుకుందాం. మొదటిగా గ్రాఫ్ కాంపోనెంట్స్ చూద్దాం. ఈ గ్రాఫ్లో వై యాక్సిస్ డిస్టెన్స్ని చూపిస్తుంది, అంటే వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో చెబుతుంది. ఎక్స్ యాక్సిస్ టైంని చూపిస్తుంది, అంటే ఎంత సమయం పట్టిందో చెబుతుంది. మరి ఆరిజిన్ అంటే ఏమిటి? ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్, అంటే జీరో డిస్టెన్స్ మరియు జీరో టైం. దీనిని 0 0గా చూపిస్తారు. ఇప్పుడొక ముఖ్యమైన కాన్సెప్ట్. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ అంటే స్పీడ్. v ∆t/∆t, అంటే డిస్టెన్స్ చేంజ్ని టైం చేంజ్తో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది. ఇప్పుడు కామన్ గ్రాఫ్ టైప్స్ చూద్దాం. మొదటిది యూనిఫామ్ మోషన్. ఇందులో స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. గ్రాఫ్ స్ట్రెయిట్ లైన్లా కనిపిస్తుంది. స్లోప్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. రెండవది నాన్ యూనిఫామ్ మోషన్. ఇందులో స్పీడ్ మారుతూ ఉంటుంది. గ్రాఫ్ కర్వ్డ్ లైన్లా ఉంటుంది. స్లోప్ కూడా చేంజ్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా వెళ్తుంది. మూడవది ఆబ్జెక్ట్ అట్ రెస్ట్. ఇందులో ఆబ్జెక్ట్ కదలదు. గ్రాఫ్ హారిజాంటల్ లైన్లా ఉంటుంది. స్లోప్ 0, అంటే స్పీడ్ కూడా 0. ఇప్పుడు స్పీడ్ రిలేషన్షిప్ చూద్దాం. గ్రాఫ్ లైన్ ఎక్కువ స్టీప్గా ఉంటే ఆబ్జెక్ట్ ఎక్కువ స్పీడ్తో వెళ్తోంది. లైన్ లెస్ స్టీప్గా ఉంటే స్పీడ్ తక్కువ, అంటే స్టీపర్ గ్రాఫ్ మీన్స్ ఫాస్టర్ స్పీడ్. ఇప్పుడు యాక్సలరేషన్ కాన్సెప్ట్ చూద్దాం. యూనిఫామ్ స్పీడ్లో గ్రాఫ్ స్ట్రెయిట్ లైన్గా ఉంటుంది, కానీ స్పీడ్ మారితే గ్రాఫ్ కర్వ్డ్ అవుతుంది. దీనిని యాక్సలరేషన్ లేదా నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు, అంటే గ్రాఫ్ కర్వీచర్ యాక్సలరేషన్ని సూచిస్తుంది. చివరిగా గుర్తుంచుకోవాల్సినవి: వై యాక్సిస్ డిస్టెన్స్, ఎక్స్ యాక్సిస్ టైం, స్లోప్ స్పీడ్, కర్వ్డ్ గ్రాఫ్ యాక్సలరేషన్.